దయచేసి గమనించాలి. నీ జీవితములో చాలా సమస్యలు కొనసాగటానికి కారణమేమిటంటే దేవుని రాజ్యము అనే కోణములోకి నువ్వు రాకపోవడమే. నీకు కోపం రావాలి. దేవుడు చెప్పమన్న మాటలు చెప్తున్నా. నీకు సమస్యలు తెచ్చిపెట్టిన సాతాను మీద నీకు కోపం రావాలి. వాడు నీకు పగవాడు. సైతాన్ అనేవాడు రియల్. వాడి కార్యాలు నిజమైనవి, కట్టుకథ కాదు. మన జీవితాల్లో శుభకార్యాలు జరగకుండా, మనకు ఆర్థిక లాభము రాకుండా, సమాజంలో మనకు వ్యతిరేకత ఎక్కువ కావడానికి కారణము 100% షూర్ సాతాను కార్యాలు. నువ్వేం చేయాలప్పుడు? నువ్వు ఏడిచి ప్రార్థన చేసి కన్నీళ్ళు ఉపవాస ప్రార్థన నువ్వు బ్రతుకంతా చేసిన లాభం లేదు. Your prayers will not solve your problem. Your kingdom authority will solve your problem. నీవు రాజ్య సంబంధివి.